మైనార్టీ ప్రజల్ని రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం మానవ సమాజాన్ని కుల వర్గ రహిత సమాజాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న సమాజాన్ని తీసుకురావడం ఏకైక పార్టీ లక్ష్యం. మరి ఈరోజు రిపబ్లికన్ పార్టీ మన ముందుంది. ఈ పార్టీని నెల్లూరు జిల్లాలో బలోపేతం చేయడమే కాకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల అసెంబ్లీలో పార్లమెంట్లో పోటీలో నిలపడం, అదేవిధంగా భవిష్యత్తు తరాలకి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆయన సిద్ధాంతాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి అనూహ్యమైనటువంటి స్పందన పెద్దలందరూ కూడా మాకు అందించినందుకు పార్టీ తరఫున ధన్యవాదాలు. స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో యువతులు, మహిళలు, చాలామంది పెద్దలు కూడా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకున్నారు. మేము ఈ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన ప్రతిపక్షం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కటే ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే వ్యతిరేక విధానాలని ఎండగడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ రేపు రాబోయే 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, అదేవిధంగా రేపు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అభ్యర్థులను నిలబెట్టి సత్తా చాటడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది చాలా విజయవంతంగా ముగిసింది. నా పేరు పిట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు. నెల్లూరు జిల్లాలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి పార్టీకి రాష్ట్ర కార్యవర్గానికి ఇచ్చేసినటువంటి పార్టీ పెద్దలు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ పూతలపట్టు అంజయ్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ పిట్టా వరప్రసాద్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ అంతే పార్టీ గారు, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గారు మన కుంజి పూర్ణిమ గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా మన నెల్లూరు జిల్లాలోకి వచ్చి రాష్ట్ర కార్యవర్గంలో పాల్గొన్నారు. మా పార్టీ బలోపేతానికి పంచాయతీ స్థాయి నుంచి స్థాయి నుంచి నియోజకవర్గ నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసుకుని రాబోయే స్థానిక ఎన్నికలు ఎక్కడైతే మా పార్టీ బలంగా ఉందో అక్కడ అభ్యర్థులు పెట్టి మేము పోటీలు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మా పార్టీ కార్యవర్గంలో తీర్మానం చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు మా పార్టీ సభ్యత్వ నమోదు 6 ఎత్తున సభ్యత్వ నమోదులు జరిగాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ తీసుకుపోయి మా పార్టీలో ఈరోజు రాష్ట్ర కార్యవర్గానికి పార్టీ పెద్దలు వచ్చారు. మా జిల్లా తరపు నుంచి ప్రత్యేకంగా ఆర్పిఐ పార్టీ జై
వర్ధిల్లాలి దీపక్ నికార్జీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోహన్ లాల్ పాటిల్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పిట్టా వరప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అంజయ్ గారి నాయకత్వం. అన్నా అన్నా మీ ముగ్గురు ముందు కూర్చోండి అన్న, మీరు ముగ్గురు ముందు కూర్చోండి, రాజ్యాధికారం ముందు కూర్చోండి, సాధిద్దాం రాజ్యాధికారం, ముందు కూర్చోండి, సాధిద్దాం రాజ్యాధికారం. సెంటర్లో కూర్చోండి, మీరు కూర్చోండి అన్న. నువ్వెప్పుడు చూసావా? ఇంకేమవుతుంది సార్ ఇప్పటికే అదే రాదు ఇంకా షాప్ తీసుకోవాల్సింది. అంబేద్కర్ ఆశయాలను రాష్ట్ర మహిళా కార్యదర్శిగా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ గా ఆర్థిక బ్యాంకు గారిని నియమిస్తా ఉన్నాం. మన పార్టీ కార్యకర్తలు కూడా భోజనం చేయాలని కోరుకుంటారు.